అచ్చా నిన్న ఇంకా కాంగ్రెస్ బీజేపీలు స్టేజ్ మీద నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నువ్వు తీసుమార్క్ అంటే నువ్వు తీసుమార్క్ అని నువ్వు చాలా ఇద్దరు మాట్లాడుకుంటూ తప్ప ఇద్దరు కలిసి జిల్లాకి ఏం చేసినా ఏం లేదు. మరి ఇదే డీకేఆర్ నగర్ ఎంపీ గారు అడగలే ముఖ్యమంత్రి గారు, అయ్యా ఉదయపూర్ ప్రాజెక్ట్ తొందర కంప్లీట్ చేయి అని ఆమె అడగదు. ఆయన అడగడు, అయ్యా మీ మోడీ చెప్పిండే మరి నే జాతీయ హోదా తెప్పి అమ్మా అని ఆయన అడగలే. తూ వచ్చా ఇదే ఇద్దరు కలిసి కూడా జిల్లా నాశనం పట్టించిన తప్ప చేసింది ఏం లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ నిన్న ఎంపీ గారు మళ్ళీ మాట్లాడతారు, జూరాల నుంచి తెచ్చేది ఉండే నీళ్లు మేము ఆడబెట్టింటి మీరు గీడబెట్టిందని. అమ్మా ఇప్పుడు నీ యొక్క గద్వాలలో ఉన్న జూరాల కిందనైతే ఆయకట్టు ఉందో అదే పోయిన వేసంగిలో ఎండిపోయినాయి పంటలు నీళ్ళు లేక. ఈసారి మొత్తం క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ చేసినారు. ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకే నీళ్ళు లేవని రైతులు ఏడుస్తూ ఉంటే చస్తూ ఉంటే మరి ఆ జూరాల నీళ్ళు దానికే సరిపోతే మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొడంగల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండు. అది వేస్ట్ స్కీమ్. అది రేపు అది ఉట్టిగానే పడి ఉంటుంది తప్ప దానికి నీళ్ళే అందవు. కేసీఆర్ గారు అన్ని ఆలోచన చేసి తెలివితోని అరే ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్తో అవతల పోతురెడ్డి పడు ఎక్కడంటే అక్కడ కొట్టుకొని పోతున్నారు, వీళ్ళు పోయి ఆరతలు పట్టినరు. మనం ఎందుకు వాడుకోవద్దు బ్యాక్ వాటర్, శ్రీశైలం వాటర్ మన హక్కు ఉంది దాంట్లో, మేము ఆ నీళ్ళని వాడుకుందామని తెలివితోని ఆలోచనతోని అక్కడ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. అక్కడ డిజైన్ చేసింది కాబట్టి మరి మనం ఎన్ని నీళ్ళని తీసుకునే అవకాశం ఉన్నది. ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, జూరాల కింద క్రాప్ ఆల్రెడీ డిక్లేర్ అయింది. కేఎల్ఐ కెనాల్ నడుస్తూ ఉంది, ఫిబ్రవరి మార్చి వరకు నడుస్తుంది. అంటే అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి కేఎల్ఐకి ఉండి పంపులు నడుస్తూ ఉన్నాయి, నీళ్ళు వస్తూ ఉన్నాయి కెనాల్ కేఎల్ఐ బడి. శ్రీశైలం బ్యాక్ వాటర్ కాబట్టే మరి అంత ఇంగినత కాంతం లేకుండా తెలివి లేకుండా గుడ్డిగా కేసీఆర్ చేసిండు, ఇది వద్దు అంతే తప్ప కామన్ సెన్స్ ఉండాలి కదా.